అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఒక 30-40 వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి? యా సో నేను ఇచ్చే ఏమంటాము ప్రాక్టీస్ అండి చాలా సింపుల్. నేను ఏమంటాము మీరు తల కింద తపస్సు చేస్తేనే వస్తుంది ఇలాంటి కష్టమైన చేయండి నేను చెప్పను. వెరీ సింపుల్గా మీరు ఫస్ట్ లెగవంగానే బయటికి వెళ్ళి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గర గ్రాస్లో అంటే డైరెక్ట్ మీకు భూమి కాంటాక్ట్ అయ్యేటట్టు మీరు కూర్చోండి. మీ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ స్పైన్ లాస్ట్ వెన్నుముక పూస నేలకి టచ్ అవ్వాలి. ఓకే, నేల మీద టచ్ అయ్యేటట్టు కూర్చోండి. అది ఎలాగైనా కూర్చోవచ్చు. పద్మాసనంలో కూర్చుంటారా, సుఖంగా ఎలాగైనా కూర్చోవచ్చు. కూర్చొని మీరు కళ్ళు మూసుకొని ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకోవాల్సింది, చెప్పాల్సిన థింగ్ ఏంటంటే ఐ యామ్ సేఫ్. నేను ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నాను అండ్ నాకు ఇక్కడ ఎటువంటి హాని లేదు. నా మూలాధార ఓపెన్ అయ్యి అది ప్రశాంతంగా గ్రో అవ్వచ్చు అని చెప్పి అనుకోవాలి. ఇలా 3 times. ఇలా ఒక 3 సార్లు అనుకుంటే మన బాడీ మన మనసుకు చెప్తుంది, మన మనసు చక్రాలకు చెప్తుంది. చక్రం ఏమంటావు నేలకే టచ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఆల్సో ఫీల్ సేఫ్ అండ్ ఇట్ విల్ గ్రో. ఇది మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, ఇది ఎక్కడ అవుతుంది అనే డౌట్ రావచ్చు, బట్ అవుతుంది. ఇది ఫస్ట్ మీరు చెప్పాల్సిన థింగ్. అంటే ప్రేయర్ అనుకోండి, సింపుల్గా ప్రేయర్ లాగా అనుకోవచ్చు. అలా ఎంతసేపు కూర్చోవాలి? జస్ట్ ఒక 3 సార్లు అని చెప్పాను కదా, 3 సార్లు చెప్తే 3 సార్లు చెప్పేసి దాని తర్వాత లేచిపోవచ్చు. దాని తర్వాత లేచి మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా గుంజీలు తీయాలి. గుంజీలు కంపల్సరీ. గుంజీలు 100% 30 అన్న తీయాలి. 30 కిందకి వెళ్ళి కంప్లీట్గా జస్ట్ ఇక్కడ కాదు, కంప్లీట్. చిన్నప్పుడు స్కూల్స్ లో చేయించేవారు పనిష్మెంట్స్ ఇచ్చేటప్పుడు. సో మొత్తం బాడీ అంతా కిందకి వెళ్ళాలి, కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయి అట్లాగా 30 సార్లు చేయాలి. ఆ తర్వాత నేను ఇందాక చెప్పిన ప్రాణాయామం ఉంది కదా, ప్రాణాయామం కూడా మీరు ఒక 3 sets చేస్తే సరిపోతుంది. 3 చేయొచ్చు, లేదంటే 8 చేయొచ్చు, ఎట్లా అన్నా చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయడానికి మేబీ 15 నిమిషాలు కూడా ఎక్కువ పట్టదు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం మార్చుకోకర్లేదు, ఏం చేయగలరు. మీరు జస్ట్ ఈ 3 చేస్తేనండి మొత్తం లైఫ్ మారిపోతుంది. ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ. దీనికి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? లైవ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఈ చక్రాస్ గురించి నేను ప్రాణిక్ హీలింగ్ అంటే నేను యోగాలో నేను ఎప్పటి నుంచో ఎన్నో చాలా చోట్లకి వెళ్ళానండి. విపాసన కావచ్చు, హఠ యోగా కావచ్చు, బ్రహ్మకుమారీస్ కావచ్చు, ఇట్లా అన్నిటిలోకి వెళ్ళిన తర్వాత నేను ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా ఒకటి ఉంది. ప్రాణిక్ హీలింగ్లో మాస్టర్ చోవా కుక్సుయ్ అనేది హీఈస్ ద ఫౌండర్. అయితే ఆయన క్లాస్కి వెళ్ళినప్పుడు వాటిలో చక్రాసు వీటి గురించి చెప్పి ఈ మూలాధారాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది వాళ్ళు చెప్పారు. అయితే నాకు ఆ క్లాస్లోనే డెమోగా నాకు చేశారు. నన్ను నుంచోబెట్టి ఒక సీనియర్ స్టూడెంట్ని రమ్మని చెప్పి ఈయన మూలాధారాన్ని ఇంక్రీజ్ చెయ్యి అన్నారు. చేశారు. చేసిన తర్వాత ఐ థింక్ 7:30కి ఎప్పుడో ఈవినింగ్ లాస్ట్ 8 o'clockకి క్లాస్ అయిపోతున్నది. సో 7:30కి క్లాస్లో చేశారు నాకు. చేసిన తర్వాత క్లాస్ అయిపోయింది, అంతా బాగానే ఉన్నది. ఫోన్స్ అన్నీ కూడా మేము వేరే రూమ్లో పెట్టుకుంటాం అనమాట. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్. 8 o'clockకి నేను ఇలా ఫోన్ చూసుకోగానే యువర్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ విత్ 16,000 rupees అని పడింది. అది ఎప్పుడుదో పాత క్లయింట్ అనమాట. అంటే ఆ క్లయింట్ అసలు ఎప్పుడు డబ్బులు ఇవ్వరు, పీక్కుని తినేస్తారు. ఆ క్లయింట్ నేను అసలు ఏమంటాం ఫాలోఅప్స్ ఏం లేవు. 3 నెలల ముందే ఇంకా ఫాలోఅప్స్ అన్నీ ఆపేసాం. వీళ్ళు పంపించరు పెట్టరు, ఇంకా లైట్ తీసేసుకుందాం అన్నట్టు ఉంటే 3 నెలల తర్వాత వదిలేసిన క్లయింట్ ఆ రోజు 16,000 rupees వేసేసారు. ఇట్ వర్క్స్ రియల్లీ వండర్స్ అండి. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇదైతే రియల్గా వండర్స్ జరుగుతాయి. మీరు జస్ట్ 15 నిమిషాలు మీ లైఫ్లో మీ ప్రతిరోజు మీరు కేటాయించుకుంటే మీకు వండర్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఏమంటాము కెరియర్లో గ్రోత్ కావచ్చు, మీకు కావాల్సిన పోస్ట్ కావచ్చు, ఇంకా పైన ఉండాల్సిన పోస్టులు నాకు రావట్లేదు అని బాధపడే ఉంటాయి కదా, అవన్నీ మీకు రావచ్చు. అండ్ ఆల్సో మీరు హౌస్ కూడా కొనుక్కునే, ఇప్పుడు 10 ఏళ్ళు పట్టే హౌస్ తీసుకోవాలి అనే ఒక గోల్ ఉంటే అది మేబీ మీకు 5 ఏళ్లలోనే 3 ఏళ్లలోనే అయిపోవచ్చు. హూ నోస్. సో అట్లా మీ లైఫ్ అంతా కూడా డెఫినెట్గా అప్గ్రేడ్ అయిపోతుంది.
దట్స్ ఫర్ షూర్. ఓకే.